నీసీ చర్చ్ ఫౌండర్ పురుషోత్తం గారి మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు. తన 73 సంవత్సరాల వరకు పలు ఆధ్యాత్మిక, సామాజిక, ప్రజాసేవ రంగాలు విశేష సేవ చేసి ఈ సమాజానికి ఒక మంచి క్రైస్తవునిగా గుర్తింపు పొందినారు. రోడ్డు, డ్రైనేజీ, బస్సు సర్వీసులు, నిర్మాణాలు, పేద క్రైస్తవులు ఆదరించడం, సేవకులను, పాస్టర్లను గౌరవించడం మొదలగు మంచి పనులు చేసి తన పరుగు తుదముట్టించి దేవుని సన్నిధిని చేరారు. వారి జీవిత విశేషాలు త్వరలో అన్వేషిలో మీకోసం. వారి మరణాంతరం సమాధి విషయంలో జరిగిన అభ్యంతరాలు విచారకరం. ప్రభుత్వ స్పందన క్రైస్తవ మత విశ్వాసులను గౌరవించకపోవడం అసంతృప్తిని కలిగించింది. మరిన్ని వివరాలు చర్చి సభ్యుల స్పందన అన్వేషి ఎఫెక్టివ్ న్యూస్లో. మండే రోజు మేము ఊరికి భూటాన్ చూడాలని ఆశతో వెళ్ళామమ్మ. అంటే ఆయనకి ఎప్పటి నుంచో భూటాన్ చూడాలనేటటువంటి కోరిక, ఆశ ఉంది. అయితే సరే అని చెప్పి వెళ్ళాము. మండే బయలుదేరాము. ట్యూస్డే రోజుని అక్కడ, అంటే మండే నైట్కి కలకత్తాలో ఉన్నాం. ట్యూస్డే రోజునేమో బయలుదేరి భూటాన్ వెళ్ళాం. భూటాన్ వెళ్ళిన తర్వాత ఆ రోజు బాగుంది అంతా. నెక్స్ట్ డే కూడా ఆయన బాగానే ఉన్నారు. అంటే థర్స్డే రోజు మేము వెళ్ళి చూసి, అంటే ఆ ఏరియా సరదాగా చూసేసి మరలా తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఇక్కడ జూ పార్క్కి అనేసరికి సరే అని జూ పార్క్కి మళ్ళీ వెళ్ళాం. వెళ్తున్నప్పుడు అది హిల్ స్టేషన్ కనుక తన ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయి ఉంది. ఇక సరే అని కొంచెం దూరం ఇంకా ఎక్కలేనని చెప్పి, అంటే ఎత్తు ఉండడం బట్టి ఎక్కలేనని చెప్పేసి కూర్చున్నారు. సరే అని చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళాను. అది ఇంకా ఎత్తు అనిపిస్తుంది, నేను బ్యాక్ చేశాను. ఈ లోపల ఆయనకి ఎందుకో వామిటింగ్ వస్తుందని చెప్పి ఇక ఆ తర్వాత తను చాలా ఆయాసపడిపోవటం ప్రారంభించేశారు. ఇక తను ఆయాసపడుతుంటే ఇంకేం చేయాలి నాకు అర్థం కాక గబగబా వెళ్ళి మా డ్రైవర్ని పిలిచాను. పిలవగానే డ్రైవర్ పరిగెత్తుకొచ్చాడు. దాని తర్వాత మళ్ళా మా గైడ్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే గైడ్ కూడా వచ్చారు. ఇద్దరు కలిసి మరి అతనికి ఆ టైంకి కిందకి వెళ్ళిపోయారు. కిందకి వెళ్ళి వామిటింగ్ చేసుకుని చేసే లోపల ఇంకా గైడు తర్వాత మా డ్రైవర్ సహాయం ద్వారా ఇక అందరూ కలిసి పైకి వచ్చాము. ఇంకా బాగా ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంటే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేశారు. చేయగానే అంబులెన్స్ కూడా వచ్చిన తర్వాత మేము వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సరిగ్గా హాస్పిటల్ ప్రీమిసెస్కి హాస్పిటల్కి వెళ్ళేసాం. ఇంకా తర్వాత బెడ్ మీద తీసుకునే లోపల తను చనిపోయారు. ఇంకా తర్వాత నేను అక్కడ కొద్ది రోజులు, అంటే థర్స్డే 5 o'clock 4:30 ఆ ప్రాంతానికి తను చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ సాటర్డే మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత కలకట్టాకి వచ్చాం. కలకట్టా నుంచి మరలా ఇక్కడికి వచ్చేసరికి 10:30 11 కూడా అయిపోయినట్టుంది. ఇక వీళ్ళంతట్లోకి సమాధి అంతా కూడా మా బరియల్లోనే, అంటే మేము ఉండేటటువంటి ఆ బరియల్లో చేయాలి అన్న ఆలోచనతో వీళ్ళందరూ రెడీ పెట్టుకున్నారంట. అంతటికి నేను వచ్చిన తర్వాత 1 గంట ఆ ప్రాంతానికి ఇంకా పాటలు పాడుతున్నారు వీళ్ళు. అప్పుడు నేను అన్నానమ్మా, డాడీ చెప్పారు నాకు ఇక్కడ బరియల్ చేయాలి అని డాడీ అడిగారు. కాబట్టి ఈ ప్లేస్లో చూపించారు కాబట్టి ఈ ప్లేస్ అయింది. నువ్వు చనిపోయినా నేను ఇక్కడే పెడతా, నేను చనిపోయినా నువ్వు ఇక్కడే పెట్టాలి అనేసి తను అడిగారు. అందుకొరకు ఆ ప్లేస్ కొనుక్కున్నాం. మా ప్లేస్లు ఏ అయినా సరే అన్ని ప్లేసులు కూడా అమ్మా రిజిస్టర్డ్ ప్లేస్లే, కానీ మేమేది పుక్కడ ప్లేస్ కానీ ఏదీ లేదు ఇక్కడ. మేము కొనుక్కున్నాయి ప్రతి దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ చూపించండి. సరే నెక్స్ట్ డేకి ఇలా అని సరే మేము బరియల్కి రెడీ పెట్టేసరికి ఇంతలోపు జనాలు వచ్చారు. మరి ఎట్లా వచ్చారు ఎలాగొచ్చారో తెలియలేదు. జనాలు అందరూ వచ్చి ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అది ఇది అంటే నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఎవ్వరో నాకు తెలియదు కానీ వైట్ డ్రెస్లో వచ్చారు అంత మాత్రం నాకు తెలుసు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేశాను, అయ్యా తన చివరి కోరిక ఇది, ఈ ఒక్క కోరిక. ఎందుకంటే ఇక్కడికి మేము వచ్చి 33 సంవత్సరాలు. మేము వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఏమీ లేదు. మేము ఇంత క్రితం ఆర్టీసీ కాలనీలో ఉన్నాం. ఆర్టీసీ కాలనీలో ఉన్నప్పుడు ఏమీ లేదు, మా ఒక్కటే ఇల్లు.
చాలా భయంకరమైన స్థలం ఇది. అక్కడ అంతాను ఏయో అవి ఇవి తిరిగాయి, యానిమల్స్ తిరిగాయి అంట. అందరూ భయపడేవారు ఇక్కడ, ఎందుకో తెలియదు. అయితే మేము ఇంత ధైర్యంగా వచ్చాం, మీరు ఎంత ధైర్యంగా వచ్చారు, మీకేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, ఇది ఏం ప్లేస్ అనుకుంటున్నారు అని అందరూ భయపెట్టేవారు. ఏమో మరి దేవుడిని నడిపించాడు అనుకుని అక్కడ ఉండి దాని తర్వాత నెమ్మదిగా స్కూల్ పెట్టాం. అందరూ అడిగారు, ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలంతా కూడా రోడ్ల మీద తిరగటం, బూతులు మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి విధంగా నడవటం చూసి వెంటనే వాళ్ళని దగ్గర చేర్చుకుని వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్స్, తర్వాత అరటి పండ్లు అలాంటివి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఒక ఎడ్యుకేటెడ్ చేయాలి అనే ఆశతోటి కూర్చోబెట్టి అవి ఇవి బోధించడం, అంటే నీతి బోధించి వాళ్ళకి నీతి కథలు చెప్పడం, ఇవన్నీ చేసి బూతులు తిట్టకూడదని అవన్నీ ఒక మనుషులుగా తయారు చేస్తే అందరూ అడిగారు, మీరు ఎందుకు స్కూల్ పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ స్కూల్ పెడితే ఇక్కడున్న పిల్లలందరూ బాగుపడతారని. అప్పుడు స్కూల్ పెట్టగానే మొత్తం ఏరియా చాలా మటుకు డెవలప్ అయిపోవడం ప్రారంభించింది. ఇక్కడ స్కూల్ పెట్టారని బ్యాక్ సైడ్ ఎవరు లేరమ్మా, అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు స్థలాలు అమ్ముకుని ఇళ్ళు కట్టుకున్నారు. అది ఆర్టీసీ కాలనీ. మాకు ఆర్టీసీలో ఫస్ట్ వచ్చినటువంటి మాకు లోన్ అనమాట. అది ఆ లోన్తో మేము కట్టుకున్నాం. అయితే తర్వాత అందులో మా హస్బెండ్ డిప్యూటీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా ఆర్టీసీలో పనిచేసేవారు. ఆ తర్వాత నెమ్మదిగా 15 సంవత్సరాల పైనే నేను స్కూల్ రన్ చేసిన తర్వాత నేను అట్లానే నెమ్మదిగా మేము అంటే మామూలుగా క్రిస్టియన్స్ అందరం గ్యాదర్ అయ్యి ప్రేస్ చేసుకోవడం మొదలుపెట్టి అలాగే చిన్న చర్చిగా మొదలయ్యింది. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా ఆ స్థలం చాలక మేము ఇక్కడికి వచ్చాం. ఈ స్థలం కూడా మేము కొన్నది. అది కూడా ఎట్లా కొనుక్కున్నామంటే మా రెండో పాపకి పెద్ద పాప ఇల్లు కట్టుకుంది, పెద్ద పాపకి పక్క స్థలం, అవతల పక్క స్థలం మా రెండో పాపకి ఇచ్చాం. ఇస్తే మాకు అక్కడ స్థలం చాలక, మమ్మీ మా స్థలంలో నువ్వు మందిరం కట్టుకుంటే ఆ మందిరంలో మా అందరూ ప్రే చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది కదా అంటే సరే అని కట్టుకున్నాం. అయితే తర్వాత అంచెలుగా మేము ఏం చేసామంటే మాకు దొరికినంత వరకు కొంత స్థలాన్ని ఇది తీసుకుంటూ మేము వచ్చాం. వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ ఏం చేశారంటే ఆ స్థలం తీసుకుని అక్కడ సమాధి చేయాలి అని ఒక ఉద్దేశం అయింది. నేను ఆయన చెప్తున్నప్పుడు కూడా నేను ముందు చనిపోతాను కదా, ఎందుకు నీకు, నేను చనిపోయినప్పుడు పెడితే కానీ లేని నవ్వుకుంటూనే తీసుకున్నాను, కానీ సీరియస్గా తీసుకోలేదు నేను దాన్ని. చివరికి వచ్చి సరే అక్కడ చేయాలి అని మేము చూసారు, పిల్లలు చూసారు, వెబ్సైట్లో చూసారు. అమ్మ డాడీ ఇలాగ అడిగారు, మరి డాడీ సమాధికి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయంటే వెబ్సైట్లు అన్నీ చూసి మమ్మీ ఎక్కడ ఆటంకం లేదు, మన ఇంట్లో మనం పెట్టుకోవచ్చని ఉందా మమ్మీ. సరే అలాగే అనుకున్నాం. తర్వాత మీ డాక్యుమెంట్స్ చూపించమన్నారు, అన్నీ చూపించిన తర్వాత కూడా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? నిజంగా ఆయన ఫుల్ఫిల్ చేయలేదు. నేను ఇప్పటికీ నా బాధ ఉంది. ఏ భార్యకైనా బాధ ఉంటుంది. భర్తగా చేయవలసిన రైట్స్ ఏంటి, భార్య ఏంటి, అన్యాయం ఏంటి, ఏం చేసాం ఈ కాలనీలో? ఆయన వచ్చిన తర్వాత అమ్మ అక్కడ ఒక్క రోడ్డు లేదు, రెండవది బస్సులు లేవు, ఏమీ లేవు. తను ఆర్టీసీలో పనిచేశారు కాబట్టి బస్సులు వేయించారు, తర్వాత కరెంట్లు వేయించారు. కరెంటు ఏమీ లేదు, ఎంత భయంకరమైన స్థితిలోనో మేము బ్రతికాము ఇక్కడ. ఆయన కరెంటు ఇవన్నీ వేయించి రోడ్స్కి ఇది చేసి ఎంతో కష్టపడి ఆ రోడ్స్ కూడా వేయించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా రోడ్స్ వేయించి కరెంటు తెప్పించి ఇంత ఇది చేస్తే ఏంటి ఆయనకు మిగిల్చింది సమాజం? ఎంత డెవలప్ చేసామంటే మేము ఈ పిల్లల గురించి ఎందుకు ఆలోచించేసాం? ఈ బూతులు తిట్టే వాళ్ళు, అసహ్యమైన ప్రవర్తన నడుచుకుంటున్న వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఈరోజు డెవలప్ చేసి ఇంత చేస్తే ఆయనకి ఇచ్చిన ఘనత ఏంటి సొసైటీ? చివరికి ఆయనకి ఏం చేశారు? ఇప్పటికీ నా బాధ ఉందమ్మా. ఇప్పటికైనా నాకు ఫుల్ఫిల్ కావాలనే కోరుకుంది. ఎందుకంటే మా నాన్నమ్మ గారు గుంటూరులో చనిపోయినప్పుడు మరి మేమున్న స్థానానికి మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే అక్కడ సమాధి చేసాం కానీ మా ఉన్న స్థలానికి తీసుకొచ్చి ఆవిడ, ఎందుకంటే అది ఆస్తుంది, ఆవిడది 30 ఎకరాలు ఆస్తుంది కాబట్టి ఆవిడ తీసుకొచ్చి మాకేమి దేవుడి దయ వల్ల మేము ఎవరిని దోసుకోవాల్సిన అవసరం లేదు, కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా నా తల్లిదండ్రులు కొంత ఆస్తి ఇచ్చారు కాబట్టి ఇలా ఈ రకంగా మేము పైకి వచ్చాం. ఎంతో కష్టపడకపోతే ఎవరిని రామమ్మ. శ్రమ పడ్డాం, కష్టపడ్డాం, పబ్లిక్ కొరకు ఎంతో ఇది చేసాం. చివరికి వచ్చింది మాకు ఇదే. ఇప్పటికైనా నా మనసు ఫుల్ఫిల్ కాలేదమ్మా. తను నా కోరిక తీరిస్తే నాకు ఫుల్ఫిల్ అవుతుంది.
మరి ఏదైనా సరే ఎలాగైనా సరే మీరు అది మాకు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ టైంలో భయంకరమైన గొడవలు వస్తే నా పిల్లలు యూత్ ఉన్నారు, నా పిల్లలకి ఏమన్నా తొందర వస్తుందేమోనని వెంటనే నేనే కాదులేనైనా అంతవరకు అక్కడ పెట్టుకుందాం, మీరు తొందరపడద్దని నా బిడ్డల్ని. ఎందుకంటే నా మగ పిల్లల్ని ఎవరైనా కొడితే కూడా నాకు బాధే, వాడికి ఏమైనా చేస్తే. అంత దుర్మార్గత్వంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆయన చెప్పినట్టు 7 కుటుంబాలు 5 కుటుంబాలు ఉన్నాయి, మిగిలింది ఇదంతా మందేనమ్మా. ఇవన్నీ దోచుకున్నామా మేము? మరి ఎవరైతే మా మీద లేసారో వాళ్ళ దగ్గరే కొన్నాం మరి మేము ఈ స్థలాన్ని. మరి వాళ్ళు ఎలాగ అమ్మారు? మాకు వాడు దోచుకుని అమ్మారా? మీరు ఒకసారి మాకు కావాలి, న్యాయం కావాలని కోరుకుంటున్నాను, న్యాయం చేయండి మీరు. నా పేరు సరిత, నేను పురుషోత్తం గారి పెద్ద కూతుర్ని. నేను నిస్సీ స్కూల్ కరెస్పాండెంట్ని కూడా. అయితే మా డాడీ మాకు చాలా మంచి మోడల్ ఫాదర్ అన్నమాట. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన జీవితం తను ఒక స్టెనోగ్రాఫర్ కింద, ఒక టైపిస్ట్ కింద స్టార్ట్ చేసి చివరికి సీనియర్ మేనేజర్ కింద ఆర్టీసీలో రిటైర్ అయ్యారు. మేము మా డాడీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగా క్రమశిక్షణ కానీ, టైంకి ప్రతి పని చేయడం అన్నది మేము ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము. ప్లస్ ఆయన చర్చ్లో కూడా ఎంతోమందికి ప్రతి ఆదివారం భోజనాలు పెడుతూ ఎంతోమందికి ఒక తండ్రిలాగా ఉండేవారు. అంతా అంటే మంచి వ్యక్తి అన్నమాట ఆయన. అన్నిట్లలో ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. చాలా ఇండిపెండెంట్గా చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయన. ప్లస్ మమ్మల్ని అయితే చాలా చదువు విషయాల్లో చాలా ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఆయనకి చదువుకుందామన్నా కష్టపడే వాళ్ళన్నా చాలా ఇష్టము. సో అలా చదువు విషయంలో చాలా ఎంకరేజ్ చేసి మా 3 ఆడపిల్లల్ని కూడా అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించి ఇంకా చదవాలంటే కూడా చదివిచ్చే అది ఆ ఎయిమ్ ఆయనలో ఉండేది. ఇక్కడ గొడవలు జరుగుతున్నప్పుడు బీజేపీకి సంబంధించి ఎమ్మెల్సీ రామచందర్ గారు వచ్చారు హైందవుల పక్షాన పోరాడడానికి, మాట్లాడడానికి. మనం క్రైస్తవులం, మరి క్రైస్తవుల పట్ల పోరాడడానికి ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే తను ఎందుకు రాలేదు అనేది చెప్పండి. యాక్చువల్లీ మేమైతే అంటే మేము డాటర్స్గా మేము ఆ పొజిషన్లో లేమండి, ఎవరిని పిలవాలి ఏంటి. ఎందుకంటే ఫస్ట్ మేము చాలా డిప్రెషన్లో ఉన్నాం. అనుకోని సంఘటన మాకు జరిగింది కాబట్టి జస్ట్ టోటలీ బ్లాంక్ అన్నమాట. సో ఇంక ఈ గొడవ ఒకటి. ఎందుకంటే మా స్థలంలో మేము అన్ని లీగల్గా మేము వెళ్ళాలనే మేము, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, మేము లిటరేట్ కింద ఏది పడితే అది చేయడానికి మేము ముందుకెళ్ళటానికి, మాకు ఒక సమాజంలో సొసైటీలో ఉన్నప్పుడు మేము ఒక స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మాకు తెలుసు కొన్ని రూల్స్. సో ఫస్ట్ మేము రూల్ చూసే దాని ప్రకారం వెళ్ళాలని మేము డిసైడ్ అయ్యాం. తర్వాత మేము ఈవెన్ రామచంద్రరావు గారు వచ్చినప్పుడు కూడా మేము అడిగింది ఏంటంటే, సార్ ఒకటి ఇది ఇల్లీగల్ అని చెప్పండి, విల్ అబైడ్ బై ద లా. మేము లాకి ఒగ్గి ఉంటాం అంటే ఆయన ఇంకా సరే అని విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. సరే ఎంఆర్ఓ వచ్చి మాట్లాడతారని వెళ్ళిపోయారు. సో వన్ ఆఫ్ చర్చ్ మెంబర్స్ ఎవరో మరి మాకు ఐడియా లేదు, వాళ్ళు కాల్ చేశారంట, రాజేశ్వరరావు గారికి కాల్ చేశారంట. తను కాల్ పికప్ చేసుకోకపోతే మెసేజ్ పెట్టారంట. మెసేజ్ పెడితే మాత్రం తను వెంటనే కాల్ బ్యాక్ చేస్తాను అన్నారంట. అమ్మ తమ్ముడు మరి నేనైతే చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నాను. సో మీరు ఒక్క నైట్ మీరు ఆ మనిషిని ఉంచండి, బాడీని ఉంచండి, నేను రేపు పొద్దున్న వచ్చి మీకు న్యాయం చేకూరుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మీ పట్ల న్యాయం. అప్పటికే మా డాడీ బాడీ తెచ్చి, దట్ వాస్ 4th డే, సండే మేము బరియల్ చేయాలనుకున్నది, మళ్ళీ 5th డే. సో అన్ని డేస్ ముందే ఆ మనిషి చనిపోయి అక్కడ భూటాన్ నుంచి ఆ బాడీ వచ్చింది. అప్పుడు దాకా మేము వెయిట్ చేసి 3 days మేమే వెయిట్ చేసి ఇంకా మళ్ళీ వచ్చినాక మళ్ళీ 1 day ఉంచాలంటే మనదేమి ఫారిన్ కంట్రీ కాదు, మనకు మార్చరీస్ అవన్నీ పెట్టుకుని ఉండడానికి. సో ఇంకో 1 day మేము వెయిట్ చేయాలంటే అది కాదు. ఇప్పుడు అవతల సైడ్ మనం ఇప్పుడు రామచంద్రరావు గారిని చూసాము, ఆయన వెంటనే వచ్చారు, అదే ఇంపాక్ట్ దీని మీద. మరి బట్ మేము ఎన్నుకుంటున్నాము ఎందుకో ఈ పాలిటీషియన్స్ని, ఎందుకు మేము ఫైట్ వాళ్ళని ఎన్నుకునేది మన సపోర్ట్ కింద ఉండాలని. బట్ వాట్ ఐ ఫెల్ట్, మేము ఇంతమంది మేము ఆ చర్చ్ మెంబర్స్ ఒక ఆల్మోస్ట్ 2000 members ఉంటాం. మేము ఫీల్ అయింది ఏంటంటే మేము చాలా ఇంకా అసలు ఎంత డిప్రెస్ అయిపోయామంటే మేము ఒకటే చెప్పాం, ఈవెన్ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, మీరు ఇంకొకసారి ఎలక్షన్స్ అప్పుడు మీరు రండి, మేము చెప్తాం, మా ఓట్లన్నా మీకు పడవు. ఎందుకంటే ఓట్లేసి ఏం లాభం ఈరోజు మాకు, మేము ఇంతగానం చేస్తున్నాము, బట్ వాట్ ఈస్ ద యూస్? మేము అంత కష్టపడి మేము జనాల్ని ప్రోత్సహించి, అరే మన మనిషి మనం ఎన్నుకోవాలి
అని మేము చేస్తున్నా దానికి మాకు ఏమీ ఫలితం లేనప్పుడు ఇట్స్ మియర్ వేస్ట్ అని మేము డిసైడ్ అయ్యి ఆ రోజు ఈవెన్ అవతల సైడ్ వచ్చిన వాళ్ళకి కూడా మేము చెప్పింది అదే, ఇంకొకసారి మీరు మా దగ్గరికి ఎలక్షన్స్కి రండి అప్పుడు మేము చెప్తాం. ఎందుకంటే ఒక సిటిజన్గా మాకు మీరు వెదర్ ఇట్స్ హిందూ, బీజేపీ అవ్వనండి, టీడీపీ అవ్వనండి, ఎవరైనా సరే యాజ్ అ సిటిజన్ లీగల్కి వెళ్తున్నప్పుడు హెల్ప్ చేయాలి. బట్ దే హ్యాడ్ నాట్ డన్ దర్ డ్యూటీ. సో నెక్స్ట్ టైం వీఆర్ నాట్ గోయింగ్ టు డ్యూటీ. మేము మా డ్యూటీని మేము నిర్వర్తించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము రెడీగా లేమండి. ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు ఇప్పటివరకు ఒక కాల్ అయినా చేశారా? రావడం కానీ అసలు ఏమి జరగలేదు, కనీసం కాల్ అయినా చేశారా మీకు? ఇంకా నాకు తెలిసి తను అసలు మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే రేపు అన్నారు కదా. సో మేబీ ఆ రేపు ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ రేపు అనమాట. రేపు ఓ స్త్రీ రేపు రా అంటారు కదా, ఆ రేపు కోసం మేము ఇంకా వెయిట్ చేస్తున్నామండి. నా పేరు నిస్సి, నేను పురుషోత్తం గారి పెద్ద మనవరాలిని. సో తాతయ్య మాకు చాలా నేర్పించారు. తాతయ్య మాకు నేర్పించిందంటూ ఏం లేదు. తనకి ఆయన ఏ జనరేషన్ నుంచి వచ్చినా మా జనరేషన్ పీపుల్ని చాలా మంచిగా అండర్స్టాండ్ చేసుకునేటోళ్ళు. లైక్ ఆయన చర్చ్లో కూడా ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెడదామని, పిల్లల్ని ఎప్పుడు డెవలప్ చేద్దామని ఆయనకు చాలా థాట్స్ ఉండేవి. అండ్ హీ యూస్ టు డూ ఎవ్రీథింగ్. బట్ దెన్ నేను నిన్న చూసింది ఏంటంటే ఇట్ వాజ్ కంప్లీట్లీ అ డిఫరెంట్ సినారియో. యాజ్ వీ నో, ఇండియా ఈజ్ అన్ డెమోక్రటిక్ కంట్రీ. అంటే పీపుల్కి పీపుల్ ఏం చేయాలంటే వాళ్ళకి ఆ రైట్ ఉంది. సెక్యులర్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ, రిపబ్లిక్ కంట్రీ, ఇన్ని పేర్లున్న ఇండియాకి కానీ ఒక మనిషికి ఒక లాస్ట్ కోరిక తీర్చే రైట్ మాత్రం మనిషికి ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక బరియల్ని ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఫైట్ లాగా కన్వర్ట్ చేశారు. నాకు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏ పొలిటీషియన్సో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, కానీ మా తాతయ్యకి దొరకాల్సిన ఆనర్, రెస్పెక్ట్ మాత్రం మా తాతయ్య డెడ్ బాడీకి వాళ్ళు ఇవ్వలేదు. ఒక చావు దగ్గర ఉన్న చోటు వాళ్ళు వచ్చి కొట్లాటలు, పోలీసులు, మిగతా లాఠీలు ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని పెద్ద ప్రొటెస్ట్ లాగా స్టేట్ చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ దేర్ పార్ట్ బికాస్ they gave a different scenario and they just showed we people that we are wrong. All we did was wrong. That మేము తెచ్చుకున్న ల్యాండ్స్ అన్ని తప్పుగా మేము కొన్నావని, మా మమ్మీ వాళ్ళంతా తప్పు చేస్తున్నారని, మా తాతయ్య చేసిందంతా తప్పని మొత్తం వాళ్ళు చాలా రాంగ్గా చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో గవర్నమెంట్ దాని చేతిలోకి తీసుకొని మాకు కావాల్సిన, మా తాతయ్యకి రావాల్సిన ఆనర్, రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా అసలు ఇక్కడ ఏం జరిగింది బ్రదర్ అంటే బాడీని తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది, అసలు ఇక్కడ ఉన్న ప్రజలు ఎలా బిహేవ్ చేశారు, ఇప్పుడు తన ద్వారా హెల్ప్ పొందిన జనాలు తన మీద ఎందుకు తిరుగుబాటు చేయాల్సిన అవసరం వచ్చింది, అంటే కావాలని చేశారు, ఎందుకు చేశారు, మీ అభిప్రాయంలో చెప్పండి. ఇక్కడికి బాడీ వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేద్దాము అని చెప్పి రెడీ అయినప్పుడు పక్క ల్యాండ్లో ఆల్రెడీ పెడదామని అనుకున్నారు అమ్మగారు వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. సో అది తవ్వించారు. తవ్వించిన తర్వాత కాలనీ మెంబర్స్కి ఎవరో చెప్పారు ఇక్కడ తవ్విస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళందరూ మార్నింగ్ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ 100% మీరు ఇక్కడ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి మీరు ఇక్కడ చేయడానికి ఏమాత్రం స్కోప్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మేము చేయాలి అని ఎందుకు అనుకుంటున్నామనంటే ఇంత పెద్ద వ్యవస్థకి ఆయన ఫౌండర్ కాబట్టి ఆయన ఆఖరి కోరిక మేరకు మేము అక్కడ క్రిమేషన్ చేద్దామని చెప్పి ఆయన ఆఖరి కోరిక తీర్చాలి అనే ఒక గొప్ప ఇది మాకుంది. సో దాని ప్రకారము మేమందరం ఇక్కడే చేయాలి అని చెప్పి చర్చ్ యూత్ కానీ, చర్చ్ మెంబర్స్ కానీ అందరం దాదాపు ఒక 1500 మెంబర్స్, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ అందరూ చర్చ్ పట్ల సపోర్టివ్గా అలా నుంచున్నాం. సో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు వచ్చి ఇది 100% ఇక్కడ చేయకూడదు, రైట్ కాదు, మీరు ఇప్పుడు ఈరోజు ఒకటి పెట్టారు, ఈరోజు మీ ఫౌండర్ అని చెప్పి ఒకటి మీరు స్టార్ట్ చేశారు, నెక్స్ట్ దీన్ని మీరు బరియల్ గ్రౌండ్ లాగా మార్చేస్తారు అని ఒక రాంగ్ మోటివ్తోని వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మా మోటివ్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఒక ఫౌండర్ కాబట్టి మేము అక్కడ పెట్టాలనుకున్నాము, మామూలు వ్యక్తులను మేము పెట్టాం ఇక్కడ. సో ఆ మోటివ్లో మేము మాట్లాడుతున్నప్పుడు అది టోటల్ మిస్అండర్స్టాండింగ్గా వెళ్ళి అదొక రిలీజియస్ యాక్సెప్ట్ లాగా తీసుకొచ్చి అక్కడ తర్వాత హిందూయిజం అనేది వచ్చేసి, ముస్లిమ్స్ అనేది వచ్చేసి, క్రిస్టియన్స్ అనేది వచ్చేసి చాలా పెద్దగా దాన్ని చేసేసి, సో హిందూయిజంలో మాకు సపోర్ట్ వీళ్ళు ఉన్నారు వాళ్ళతో తీసుకొచ్చి మేము చెప్పిస్తాం ఇది కరెక్ట్ కాదని అనే ఇదిలో వెళ్ళారు వాళ్ళు. సో చాలామంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ చాలామంది వచ్చారు. వచ్చినప్పటికీ వాళ్ళని మేము కన్విన్స్ చేసాం ఏమని, ఓన్లీ బికాస్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ వీఆర్ డూయింగ్ దిస్. సో వాళ్ళు కూడా ఓకే మాకేం ప్రాబ్లం లేదు, బట్ ఈ కాలనీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టే మేము వచ్చి మాట్లాడుతున్నాము అని చెప్పి అన్నారు.
సో ఎప్పుడైతే మేము కాలనీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసామో ఈ బీజేపీ కానివ్వండి, లేకపోతే బ్యాక్గ్రౌండ్, ఇట్ కెనాట్ బి ఓన్లీ బీజేపీ అని నేను అన్నాను, అది ఏ పార్టీయో మాకు తెలీదు. సో వాళ్ళందరూ వాళ్ళని పోగేసి ఇక్కడే అంత దూరంలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్యాయంగా వాళ్ళకి ఎలా అంటే రెచ్చగొట్టారు వాళ్ళని. లేదు, మీ వెనకాల మేమున్నాము, మీరు ఖచ్చితంగా వెనకాలకి తగ్గద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాడీని ఇక్కడ పెట్టకుండా చేద్దామనే ఒక మోటివ్లో వాళ్ళు డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వచ్చారో స్టార్టింగ్ పోలీస్ వాళ్ళు కూడా ఓకే, ఎక్కడైతే లా లేదు మీరు ఇక్కడ పెట్టకూడదు అని చెప్పి మీరు చేసుకోండి అని చెప్పారు. తర్వాత వాళ్ళ ఫోర్స్తో, ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీస్ అయితే వాళ్ళ వెనకాల ఉన్నాయో, వాళ్ళు సపోర్టివ్గా ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫోర్స్తో ఈ కార్యక్రమం అనేది మొత్తం అంతా వాళ్ళు ఆపేశారు. ఇక్కడ దాదాపు మేము ఈ బాడీని తీసుకుని మొత్తం ఈ చర్చ్ కాంపౌండ్ చుట్టూ వెళ్ళేసి వచ్చిన తర్వాత 1.5 hours మేము బాడీని తీసుకుని చర్చ్ పిల్లలు కానీ, చర్చ్లో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ ఆ రోడ్డు మీద ఎండలో అలానే నుంచున్నారు. అయినా కానీ ఎవరికి కనికరం కానీ కటాక్షం కానీ ఎవ్వరూ లేరు, ఎవరికి కలగలేదు. ఇంత పెద్ద క్రైస్తవ ఇదిలో క్రిస్టియన్స్కి సపోర్ట్ చేసే ఒక లీడర్ కానీ, ఒక మంచి గొప్ప వ్యక్తి కానీ ఇలా ఎవరు రాలేదు. ఇంత గొప్ప వ్యక్తికి లాస్ట్ కోరిక తీర్చకుండా ఆపుతున్న వాళ్ళకైతే సపోర్ట్ చాలా ఉంది. కానీ దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకెళ్ళి అందరికీ సంబంధించి ఒక న్యాయం చేద్దామని కానీ ఆ క్రిస్టియన్ ఎమ్మెల్సీస్, క్రైస్తవ ఎమ్మెల్సీస్ కానీ, లేకపోతే వేరే వాళ్ళకి కానీ, పొలిటీషియన్స్కి కానీ సపోర్ట్ అయితే ఎక్కడి నుంచి మాకు రాలేదు సపోర్ట్. సో ఈ సపోర్ట్ అనేది ఖచ్చితంగా క్రిస్టియన్స్కి అనేది ఉండాలి. రేపు పొద్దున ఇది కాకుండా ఏ ఇష్యూ అయినా సరే చర్చ్కి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు నిలబడాలి. ఇప్పుడు మేము యాజ్ ఎ యూత్ మేము అమ్మగారికి కానీ, లేకపోతే అంకుల్ చనిపోయిన మా అంకుల్కి కానీ, ఈ కుటుంబానికి కానీ 100% మేము అండగా ఉంటాము. రేపు పొద్దున ఎవరు ఏ ఇష్యూ తీసుకుని వచ్చినా కానీ ఖచ్చితంగా మేము ముందు నిలబడతాం. క్రైస్తవులు కదా కొట్టరు, క్రైస్తవులు కదా తిట్టరు, మేమంటే గట్టిగా మాట్లాడచ్చు అని అనుకునే వాళ్ళకి ఏంటి అంటే ఖచ్చితంగా మేము ప్రాణాలు అయితే తీయలేము, మీలాగా కొట్లాడలేము, కానీ నిలబడడం మాత్రం 100% నిలబడతాం. మేము దానికి వెనకడుగు వేయము. సో దయచేసి ఇలాంటి విషయాల్లో ఎవరైతే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఇష్యూని టేకప్ చేసి కనీసం ఇంత పెద్ద మనిషి ఇంత ఇదయ్యాడు వచ్చి పరామర్శిద్దాము అని. ఇందాక మీరు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గురించి మాట్లాడారు, మరి ఆయనకి ఎవరు ఫోన్ చేశారనేది తెలియనప్పటికీ బట్ ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ రీచ్డ్ హిమ్. సో యాజ్ ఏ పొలిటీషియన్ కానీ, ఎమ్మెల్సీ ఇది కానీ ఒక బాధ్యత ఉంటుంది. అరే పలానా గొప్ప వ్యక్తి ఇలాంటి ప్లేస్లో ఇలా అయ్యింది, ఇలా జరిగింది, వెళ్ళి పరామర్శిద్దాము. అట్లీస్ట్ ఆ చిన్న ఇది కూడా ఆయనకి లేకుండా పోయింది. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దిస్ మెసేజ్ ఈస్ రీచింగ్ హిమ్, దయచేసి రండి, మా చర్చ్ని చూడండి, ఇక్కడ జరిగిన పరిస్థితి అనేది వీక్షించండి. దీనికి సంబంధించి రేపొద్దున ఎలాంటి డెసిషన్ ఏమన్నా తీసుకోగలిగితే దయచేసి మాకు సపోర్ట్గా నిలబడండి. ఇదే మేము కోరుకునేది. అన్నారు కదా ఇక్కడ కుటుంబ సభ్యుల ఆవేదన, పురుషోత్తం గారిని సమాధి చేయనివ్వకుండా, తను కోరుకున్న స్థలంలో చేయనివ్వకుండా ఎంతోమంది ఇక్కడ తన ద్వారా మేలు పొందిన ప్రజలు తనను అడ్డుకున్నారు. ఎంతో వేదనాకరమైన విషయం ఇది. బాబాజీలు, స్వామీజీలు లాంటి వాళ్ళని వాళ్ళ స్థలాల్లో పెట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, కానీ క్రైస్తవుడికి ఎందుకు ఇవ్వట్లేదు అనే చిక్కుముడిని త్వరలో అన్వేషి టీవీ విప్పబోతుంది. చూస్తూనే ఉండండి అన్వేషి టీవీ, ది ఎఫెక్టివ్ న్యూస్.